హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. జగన్ భార్య అయిన వైఎస్ భారతి గారి పరిస్థితి దారుణం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైఎస్ వివేక హత్య కేసులో జగన్ భార్య అయిన భారతి పాత్ర అని సంచలన వ్యాఖ్యలు చేశారండి సునీత గారు. సో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కూతురు గారు అయితే సునీతారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఒక ప్రైవేట్ టీవీ ఛానల్లో డిబేట్లో ఆమె మాట్లాడుతూ తన తండ్రి వైఎస్ వివేక హత్య కేసులో సీఎం జగన్ సతీమణి భారతి పాత్రపై అయితే విచారణ జరగాల్సి ఉందని అయితే అన్నారు ఆవిడ. వివేక హత్య గురించి సీఎం జగన్, భారతి, అవినాష్ రెడ్డికి ఉదయం 5:30 తెలుసని, అందరికంటే ముందే వాళ్ళకు అసలు ఆ విషయం ఎలా తెలుసునని సిబిఐ వారిని ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. వివేక హత్య జరిగిన రోజున వాళ్ళ ఫోన్ కాల్స్ పైన దర్యాప్తు చేయాల్సి ఉందని అయితే ఆమె డిమాండ్ చేశారు. జగన్ అలాగే భారతి, అవినాష్ రెడ్డిపై వివేక హత్య కేసులో కత్తి ఎప్పుడు వేలాడుతూనే ఉంటుందని అయితే అన్నారు. సో వీరి ముగ్గురు చుట్టూ తిరుగుతుందని అయితే అన్నారు. రాష్ట్రంలో జగన్ 5 ఏళ్ళ అధికారంలో ఉన్నానని, మళ్ళీ జగనే సీఎం అయినా నా పోరాటం కొనసాగిస్తానని కూడా ఆమె తేల్చి చెప్పారు. ఇప్పుడు కూడా జగన్ నుండి తమకు ప్రాణహాని ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో తాను అందరినీ కలుస్తున్నానని, ప్రచారంలో చాలామంది తనకు అండగా నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం మీద భయంతో వాళ్ళ మాట్లాడలేకపోతున్నారని అయితే ఆవిడ చెప్పడం జరిగింది. సో ఇది అండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.